రీసెంట్‌గా అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్‌లో ఫ్యూయల్ స్విచ్‌లు ట్రిప్ అయ్యాయనే రిపోర్ట్ వచ్చింది. దీనివల్లే ప్లేన్‌కు థ్రస్ట్ అందక క్రాష్ అయిపోయింది. నిజానికి 2018లోనే అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై హెచ్చరించింది. అయినా కూడా ఆ విమానాలు ఇప్పటికీ అలానే ఎగురుతూనే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బోయింగ్ ఒకప్పుడు ఆకాశంలో రాజ్యమేలిన ఈ అమెరికన్ ఏవియేషన్ జైంట్ అలాంటి విమానం ఇప్పుడు ఎందుకు డేంజర్ జోన్‌లో పడిపోయింది? బోయింగ్ విమానాల్లో లోపాలు ఏమేమి ఉన్నాయి? గతంలో ఈ కంపెనీపై వచ్చిన ఆరోపణలేంటి? అమెరికా అండ్ ఇతర దేశాల నుంచి వచ్చిన రిపోర్ట్లు ఏం చెబుతూ ఉన్నాయి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఈ విమానాలు ఎందుకు రిపీటెడ్‌గా ఫెయిల్ అవుతూ ఉన్నాయి? ఈ క్వశ్చన్‌కు ఫుల్ ఎగ్జాంపుల్స్‌తో ఒక డీప్ అనాలిసిస్ ఇస్తాను. అండ్ ఒకటి మాత్రం క్లియర్‌గా చెబుతూ ఉన్నా, బోయింగ్ విమానాలు నిజంగా చాలా డేంజరస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బోయింగ్ హిస్టరీ అండ్ ఫెయిల్యూర్స్ గురించి చాలా డీప్ అనాలిసిస్ చేశాను. సో ఈ వీడియోను లాస్ట్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మా ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ టాపిక్స్ డైలీ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. రెడీనా? లెట్స్ డైవ్ ఇన్. బోయింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది దాని ఐకానిక్ 737, అండ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలు. ఈ విమానాలు ఒకప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీలో టాప్లో ఉండేవి. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బోయింగ్ విమానాలు రిపీటెడ్గా డేంజరస్ ఇన్సిడెంట్తో హెడ్లైన్స్లో నిలుస్తూ ఉన్నాయి. ప్యాసింజర్స్ లైఫ్ను రిస్క్లో పెట్టే ఈ విమానాలు ఎందుకు సేఫ్టీ విషయంలో చాలా వెనుకబడ్డాయి? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, బోయింగ్లో ఉన్న లోపాల గురించి మాట్లాడితే, బోయింగ్ 737 మ్యాక్స్ అనేది ఈ కంపెనీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ మార్క్. ఈ మోడల్లో ఎంసీఏఎస్ అనే సాఫ్ట్వేర్ డిజైన్ లోపం వల్ల 2 డెడ్లియెస్ట్ క్రాషెస్ జరిగాయి. 2018లో లయన్ ఎయిర్ ఫ్లైట్ 610 ఇండోనేషియాలో క్రాష్ అయి 189 ప్యాసింజర్స్ మరణించారు. ఆ తర్వాత 2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 302 క్రాష్లో 157 పీపుల్ మరణించారు. ఈ ఇన్సిడెంట్లో ఎంసీఏఎస్ సాఫ్ట్వేర్లోని లోపాల వల్ల విమానం చాలా ఎత్తులో ఉందని, దాన్ని డౌన్ చేయమని పైలట్లకు సూచించింది. దీంతో పైలట్లు దాన్ని కిందకు తీసుకువచ్చారు. విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగరడంతో పైలట్స్ దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇలా సాఫ్ట్వేర్ లోపం వల్ల ఒకటి కాదు, 2 సార్లు ఫ్లైట్ క్రాష్ అయ్యాయి. కేవలం సాఫ్ట్వేర్ ఇష్యూస్ మాత్రమే కాదు, చాలా రీజన్స్ వల్ల మరికొన్ని విమానాలు కూడా కూలిపోయాయి. 2024లో అలాస్కా ఎయిర్లైన్ ఫ్లైట్ 1282 ఇన్సిడెంట్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం మిడ్ ఎయిర్లో ఉండగా డోర్ ప్లగ్ కాంపోనెంట్ లూజ్ అయ్యి విమానంలో హోల్ క్రియేట్ అయిపోయింది. లక్కీగా విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. కానీ ఈ ఇన్సిడెంట్ బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో సీరియస్ క్వాలిటీ కంట్రోల్ ఫాల్ట్లను ఎక్స్పోజ్ చేసింది. ఇంకా 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అండ్ బ్యాటరీ ఇష్యూస్ కూడా రిపోర్ట్ అయ్యాయి. 2013లో జపాన్లో 2 డ్రీమ్ లైనర్ విమానాల్లో బ్యాటరీస్ ఫెయిల్ అయ్యాయి. దీనివల్ల గ్లోబల్గా ఈ మోడల్ను యూజ్ చేయవద్దని చాలా దేశాలు నిర్ణయించాయి. ఈ లోపాలు చూస్తే ఒక్కటి మాత్రం క్లియర్గా తెలుస్తోంది: బోయింగ్ విమానాలు అంత సేఫ్ కాదు, అండ్ ప్యాసింజర్స్ లైఫ్ను ఆ కంపెనీ చాలా రిస్క్లో పెడుతోంది. ఇప్పుడు బోయింగ్పై గతంలో వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడుకుందాం. బోయింగ్ జస్ట్ టెక్నికల్ ఇష్యూస్తోనే కాదు, కార్పొరేట్ మిస్కండక్ట్, నెగ్లిజెన్స్ అండ్ ప్రాఫిట్ ఓవర్ సేఫ్టీ అనే షాకింగ్ ఆరోపణలతో గతంలో హెడ్లైన్స్లో నిలిచింది. 737 మ్యాక్స్ క్రాషెస్ తర్వాత బోయింగ్ సేఫ్టీ టెస్టింగ్ను స్కిప్ చేసి ఫాస్ట్గా మార్కెట్లోకి విమానాలను ల్యాండ్ చేయడానికి ట్రై చేసిందనే సీరియస్ అలిగేషన్స్ దానిపై ఉన్నాయి. 2019లో యుఎస్ కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ షాకింగ్ రిపోర్ట్ని ఇచ్చింది. బోయింగ్ ఎంసీఏఎస్ సిస్టంలో ఫాల్ట్లు ఉన్నాయని తెలిసినా కాస్ట్ కటింగ్ కోసం ఫిక్స్ చేయకుండా విమానాలను సేల్ చేసేసిందని క్లియర్గా తేల్చింది. ఇంకా బోయింగ్ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్తో క్లోజ్గా రిలేషన్స్ మెయింటైన్ చేసి సేఫ్టీ రెగ్యులేషన్ను బైపాస్ చేసేసింది. ఎఫ్ఏఏ కూడా బోయింగ్కు అనవసరంగా ఫేవర్స్ చేసి టెస్టింగ్ సరిగా లేకపోయినా పర్మిషన్ ఇచ్చేసిందని తెలుస్తోంది. అంతేకాదు, బోయింగ్ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన విజిల్ బ్లోయర్ క్లెయిమ్స్ ఈ కంపెనీని మరింత ఎక్స్పోజ్ చేశాయి. 2020లో ఫార్మర్ బోయింగ్ క్వాలిటీ మేనేజర్ జాన్ బర్నెట్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బోయింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్ను ఇగ్నోర్ చేసి డిఫెక్టివ్ పార్ట్స్తో విమానాలను అసెంబుల్ చేసిందని క్లెయిమ్ చేశాడు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే 2024లో ఈ విజిల్ బ్లోయర్ మిస్టీరియస్ డెడ్లీగా కనిపించాడు. అతని హత్య వెనుక బోయింగ్లో పనిచేసే పెద్దలే ఉన్నారనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకో అలిగేషన్ ఏమిటంటే బోయింగ్ తన సప్లై చైన్లో చైనీస్ కంపెనీస్తో వర్క్ చేస్తూ లో క్వాలిటీ పార్ట్స్ యూజ్ చేసిందని, క్వాలిటీని కాంప్రమైజ్ చేసిందనే అలిగేషన్స్ ఉన్నాయి. ఈ ఆరోపణలను చూస్తే బోయింగ్ సేఫ్టీ కంటే ప్రాఫిట్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లు క్లియర్గా తెలుస్తోంది. అండ్ దీనివల్ల కంపెనీ ప్యాసింజర్ లైఫ్ను డేంజరస్లో పెడుతోంది. ఇప్పుడు అమెరికా అండ్ ఇతర కంట్రీస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ను పరిశీలిద్దాం.
అమెరికాలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 2020లో ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను రిలీజ్ చేసింది అండ్ ఈ రిపోర్టు బోయింగ్ను కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం బోయింగ్ సేఫ్టీ టెస్టింగ్లో షార్ట్ కట్స్ తీసుకుందని తెలుస్తోంది అండ్ FAA కూడా బోయింగ్ను స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయలేదని ఈ రిపోర్ట్ క్లియర్గా చెప్పేసింది. దీనివల్ల 737 మ్యాక్స్ విమానాలను గ్లోబల్గా చాలా దేశాలు 2 ఏళ్ల పాటు నిషేధించాయి. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ EASA కూడా బోయింగ్పై స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంది. 737 మ్యాక్స్ విమానాలను రీసర్టిఫై చేయడానికి ముందు EASA అడిషనల్ సేఫ్టీ టెస్ట్లను డిమాండ్ చేసింది. ఎందుకంటే బోయింగ్ డిజైన్ లోపాలను ఫిక్స్ చేయడంలో కావాలనే డిలే చేసింది. మన ఇండియాలో కూడా DGCA 2019లో 737 మ్యాక్స్ విమానాలను బ్యాన్ చేసేసింది. దీంతో స్పైస్ జెట్ అండ్ ఇతర ఇండియన్ ఎయిర్లైన్స్ ఈ విమానాలను యూజ్ చేయడం స్టాప్ చేసేసాయి. అయితే 2021లో దీనిపై బ్యాన్ లిఫ్ట్ అయినప్పటికీ DGCA బోయింగ్ విమానాలపై స్ట్రిక్ట్గా మానిటరింగ్ కొనసాగిస్తోంది. చైనా కూడా బోయింగ్ 737 మ్యాక్స్ను ఫస్ట్ బ్యాన్ చేసిన కంట్రీస్లో ఒకటి. చైనా ఏవియేషన్ అథారిటీ బోయింగ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ లోపాలను పాయింట్అవుట్ చేసింది. ఆస్ట్రేలియా, కెనడా వంటి కంట్రీస్ కూడా సిమిలర్ రిపోర్ట్స్ ఇచ్చాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ ఒకటే చెబుతూ ఉన్నాయి, బోయింగ్ విమానాలు అంత సేఫ్ కాదు అండ్ ఈ డేంజరస్ ఇష్యూస్ ప్యాసింజర్ లైఫ్ను రిస్క్లో పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే బోయింగ్ విమానాలు ఎందుకు రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాయి? ఫ్రెండ్స్, ఇది ఒక సింగిల్ రీజన్ వల్ల కాదు, టెక్నికల్, మేనేజ్మెంట్ అండ్ కార్పొరేట్ కల్చర్ ఇష్యూస్ వల్ల అన్నీ కలిసి ఈ డేంజరస్ సిచ్యువేషన్ను క్రియేట్ చేశాయి. ఫస్ట్, టెక్నికల్ అండ్ డిజైన్ లోపాలు. 737 మ్యాక్స్లో MCAS సాఫ్ట్వేర్ ఫాల్టీ డిజైన్, సెన్సార్ ఇష్యూస్ ఇందుకు ప్రధాన కారణం. లయన్ ఎయిర్ అండ్ ఇథియోపియన్ ఎయిర్లైన్స్ క్రాషెస్లో MCAS సాఫ్ట్వేర్ విమానాన్ని డౌన్లోడ్ చేయమని డైరెక్ట్ ఇచ్చింది. దీంతో పైలట్స్ విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. సెకండ్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. బోయింగ్ ప్రొడక్షన్ లైన్లో క్వాలిటీ కంట్రోల్ ల్యాక్స్ ఉన్నాయి. 2024 అలాస్కా ఎయిర్లైన్స్ ఇన్సిడెంట్లో డోర్ ప్లగ్ బోల్ట్ మిస్సింగ్ అని రిపోర్ట్ వచ్చింది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ నెగ్లిజెన్స్ను చూపిస్తోంది. థర్డ్, కాస్ట్ కటింగ్ ప్రాక్టీసెస్. బోయింగ్ ఎయిర్ బస్తో కాంపిటీషన్లో ఉండడానికి కాస్ట్ కటింగ్ పాలసీలను ఫాలో చేసింది. దీనివల్ల టెస్టింగ్ స్టాండర్డ్స్లో లోపంతో పాటు లో క్వాలిటీ పార్ట్స్ను యూజ్ చేసింది. ఫోర్త్, కార్పొరేట్ కల్చర్ ఇష్యూస్. బోయింగ్ లీడర్షిప్ సేఫ్టీ అండ్ ప్రాఫిట్కు ప్రయారిటీ ఇచ్చిందని విజిల్ బ్లోయర్ క్లెయిమ్ చేశారు. ఎంప్లాయీస్ను ఫాస్ట్ ప్రొడక్షన్ కోసం ప్రెజరైజ్ చేయడంతో పాటు సేఫ్టీని అస్సలు పట్టించుకోలేదు. లాస్ట్గా పైలట్ ట్రైనింగ్లోని లోపాలు. 737 మ్యాక్స్ విమానాలను ఎలా నడపాలన్న దానిపై బోయింగ్ పైలట్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వలేదు. MCAS సిస్టమ్ గురించి పైలట్స్కు ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఈ క్రాషెస్కు ఒక బిగ్ రీజన్గా మారింది. ఇప్పుడు బోయింగ్ ఈ ఇష్యూస్ను ఫిక్స్ చేయడానికి ఏం చేస్తోంది చూద్దాం. 737 మ్యాక్స్ MCAS సిస్టమ్ను అప్డేట్ చేసి అడిషనల్ సెన్సార్ను యాడ్ చేసింది. ఈ చేంజెస్తో 2021లో ఈ విమానాలపై గ్లోబల్ బ్యాన్ లిఫ్ట్ అయింది. కానీ ఇన్సిడెంట్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. FAA అండ్ ఇతర రెగ్యులేటర్ ప్రెజర్స్ వల్ల బోయింగ్ తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మార్పులు చేస్తోంది. కానీ 2024 అలాస్కా ఎయిర్లైన్ ఇన్సిడెంట్తో పాటు అహ్మదాబాద్లో ఎయిర్లైన్స్ ఇన్సిడెంట్స్ను చూస్తే ఇంకా సీరియస్ గ్యాప్స్ ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకా 2024లో బోయింగ్ CEO డేవ్ కాల్హౌన్ రిజైన్ చేశారు అండ్ కొత్తగా వచ్చిన లీడర్స్ సేఫ్టీ పైన ఫోకస్ చేస్తామని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ ఇంకా ఎనఫ్ కాదు. బోయింగ్ విమానాలు ఇప్పటికీ డేంజరస్ జోన్లోనే ఉన్నాయి అండ్ ప్యాసింజర్స్ ట్రస్ట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏమిటంటే బోయింగ్ విమానాలు ఒకప్పుడు ఆకాశంలో రాజ్యం ఏలాయి. కానీ ఇప్పుడు టెక్నికల్ లోపాలు, కార్పొరేట్ నెగ్లిజెన్స్ అండ్ సేఫ్టీ కంటే ప్రాఫిట్కే ప్రయారిటీ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఒక డేంజరస్ రిస్క్లో మారాయి. అమెరికా, యూరప్, ఇండియా, చైనా గ్లోబల్ రిపోర్ట్స్ ఒకటే చెబుతున్నాయి, బోయింగ్ విమానాలు అంత సేఫ్ కాదు. అయినా కూడా ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ విమానాలను నడిపించేందుకు ఓకే చేసేస్తున్నాయి. అందుకు మెయిన్ రీజన్ కార్పొరేట్ మాఫియా. దీని ముందు అమెరికా నుంచి చిన్న చిన్న దేశాల వరకు లొంగిపోతున్నాయి. అందుకే ఇవి ఆకాశంలో ఇంకా ఎగురుతూనే ఉన్నాయి. ఈ మాఫియాకు బలైపోయేది మాత్రం మనలాంటి నార్మల్ పీపులే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.